అంటే ఒక పర్టికులర్ టైం పీరియడ్లో ఒక 2012 నుంచి ఒక 17-18 దాకా అంటే ఇప్పుడు మీరు శ్రీహరి గారు వీళ్ళందరినీ కంపల్సరీ ఈ సినిమాలో వీళ్ళు ఉన్నారు అంటే కనుక శాటిలైట్ రైట్స్ వచ్చేస్తాయని చెప్పేసి తెగ సైన్ చేశారు సినిమాలో. మినిమం గ్యారంటీ కదా. అవును, మినిమం గ్యారంటీలో పెంచేవాళ్ళు కదా, అదే రేంజ్లో వెళ్ళేవాళ్ళు అప్పుడు. ఓకే, మెయిన్ ప్రాబ్లం అది పెంచుంటే బాగుండేది. బట్ మేము కూడా ఒప్పుకునేవాళ్ళం కాదండి, ఎందుకంటే అది బడ్జెట్ అవుతుంది, మన బిజినెస్ ఇంతే అనే రేంజ్లో వెళ్ళేవాళ్ళం అప్పుడు. మాకు తెలియదు అసలు, వెనకాల ఎవరు బ్యాక్గ్రౌండ్ ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే ప్రతి సినిమాకి పెంచుకుంటూ వెళ్తున్నారు, ఒక రకంగా మార్కెట్ని పెంచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. అప్పుడు నేను కానీ జగపతి బాబు కానీ ఏంటి అంతే వద్దు అనేవాడు, మేమే వద్దు అనేవాడు. ప్రొడ్యూసర్ మేమే వద్దు అనేవాడు. ఇప్పుడు ఏదన్నా వచ్చి వాళ్ళు ఫారిన్కి వెళ్దామన్నా కూడా ఇంత దాని దగ్గర 30 లక్షలు 40 లక్షలు వద్దు మనకి, ఇక్కడికి వెళ్ళి ఎక్కడన్నా చేసి వచ్చేద్దాం, 5 లక్షలు 10 లక్షలు అయిపోద్దాం అని అనేవాడు. ఇప్పుడు అనుమానం ఎవరినన్నా అలా ఇప్పుడు అసలు ఇంపాసిబుల్. అంటే చెప్తాను ఇది లేదు, ఇది ఆల్రెడీ వెళ్ళాను, ఇంకో దానికి వెళ్దాం అన్నాను. అది ఇప్పుడు అంటే వాళ్ళ స్పాన్ పెంచుకుంటున్నారు, వాళ్ళ తప్పు కాదు అది. వాళ్ళు అక్కడెప్పుడు మేము అక్కడ అయిపోయాం, ఒకే లెవెల్లోకి వెళ్ళిపోయాం అంతే, అదే లెవెల్లో ఉన్నాం. అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి వెళ్ళలేదు, అలా లెవెల్ వెళ్ళుకుంటా వెళ్ళాం. అది ఎంతకాలం వెళ్తాం, జనరల్గా కొంతకాలం వెళ్ళగలం. అది పెరిగిన కొద్దిగా ఏంటంటే వెళ్తా ఉంటుంది, అది చేసుకోలేదు. ఓకే.